హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డీటా టాక్స్. నేనైతే ఇంకా మీకు ఏం టాపిక్ చెప్పడం లేదు ఈరోజు. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి గద్రాల దేవరికి వెళ్ళాము. అందుకని మ్యాక్సిమం అయితే అంతా షూట్ చేశాను. మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఈ వీడియో మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే ఇంకా దేవరికి ముందు రోజు అయితే బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళేసాను అలా రోడ్డు మీదకి. నేను మా ఇంటి పక్కన పిల్లోడు వెళ్ళేసాం. ఈ పిల్లోడి పేరు సురేష్. ఇద్దరు బైక్ మీద వెళ్ళేసాం బట్టలు కొనుక్కోవడానికి. ఒకరోజు ముందు దేవరికి ఒకరోజు ముందు వెళ్ళేసాం. చందన షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కొత్తగా ఓపెన్ అయింది మన ఆదోనిలో. నేనైతే ఇంకా షాపింగ్లోకి వెళ్ళేసాను. ఎంట్రన్స్లో ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. నేనైతే అలా లోపలికి వెళ్ళేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టలు. ఈ షాపింగ్ కొత్తగా రీసెంట్గా ఓపెన్ అయింది. హీరోయిన్ కూడా వచ్చింది. ఇంకా మా రిలేటివ్స్ అంతా, మా అమ్మ అక్క రిలేటివ్స్ అందరూ ప్రిపేర్ చేస్తున్నారు దేవుడికి ఏమేమి కావాలనేది, వంటలు అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వంటలు కూడా అలాగే మ్యాక్సిమం అన్నీ ప్రిపేర్ అవుతూనే ఉన్నాయి. లారీ కూడా వచ్చేసింది దాంట్లో పాటే. లారీ కూడా క్లీన్ చేస్తాం వాటర్తో కడిగి. ఇంకా ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయి. ఈ రెండు అందరికీ సరిపోయేటంటే ఫోటోలు తెచ్చాము. ఈ ఫోటోలు అయితే దాదాపు 4 ఇయర్స్గా పెరిగాయి, ఇంత పెద్దగా అయ్యాయి. ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళైతే ఇంకా స్టార్ట్ చేశారు పూజ. వెళ్ళడానికి ముందు లారీకి స్టార్ట్ చేశారు పూజ. మా అమ్మ, వదిన, మా అమ్మగారు అందరు స్టార్ట్ చేసేసారు. ఈ పిల్లడు హాయ్ అని చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకా పిల్లలు అన్నీ రెడీ చేశాక అంతా చాలా ఆనందపడుతున్నారు వీడియో తీసేదానికి. చూడండి తెగ మర్చిపోతున్నారు ఇది ఊరికి వెళ్ళడానికి కోసం. తర్వాత అలాగే వెళ్తున్నాం. కట్టెలు తీసే టైంలో నాకు కాలు గాయమైంది చూడండి ఎలా బ్లడ్ వస్తుందో. తర్వాత అలా పిన్ని వాళ్ళతో కలిసి టీ తాగాను ఈవినింగ్ టైంలో. వెళ్ళడానికి ముందు నేను ఇంకా రాకేష్ నా ఫ్రెండ్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు దేవుడికి వెళ్ళడానికి ముందు. రెడీ అయ్యి అప్పుడు రెడీగా ఉన్నారు. ఇంకా అలాగే ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. డ్రమ్స్తో అలాగే వెళ్ళిపోయాం. ఈ పిల్లలు చూడండి ఎలా ఆనందపడుతున్నారు ఫ్రెండ్స్. అలా డ్రమ్స్ కొడుతూ అలా వెళ్ళిపోయాం. ఇంక పిల్లలు లారీలో అప్పుడు ఊరు వెళ్ళేదానికి చాలా ఆనందపడుతున్నారు. హాయ్ అలా బాయ్ బాయ్ ఏవో చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా మామగారు ఇప్పుడు జై జనసేన ఎలా అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్. జనసేన పార్టీ అంటే అయినా మా మామగారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ముందుకు వెళ్ళేసాం. లారీ ఇంకా ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళేసాం. కొంతమంది లారీలో ఉన్నారు. పిల్లోని పేరు హరీష్. మా మామగారు చూడండి అప్పుడు జనసేన అని అన్నారు కదా, ఇప్పుడు గ్లాస్ పెట్టుకొని ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు మీసాలు కూడా తిప్పుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలాగా ముందుకు వెళ్ళడంతో రోడ్ వచ్చేసింది. ఇంకా అప్పుడు ఇంకా ప్లాన్ చేస్తున్నాం అంతా వెళ్ళడానికి. అందరూ ఇక్కడే అందరూ ఎక్కాలి. ఇంకా అలాగా వెళ్ళిపోయాం. నైట్ టైం షూట్ చేయడం పాసిబుల్ కాలేదు. తర్వాత అక్కడ వెళ్ళాక అందరూ భోజనం చేసేసారు. నైట్ 9:30 అయింది అప్పుడు టైము. తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి గుడి దగ్గరికి వెళ్ళాము. పొద్దున్న ఇక్కడికే రావాల్సింది. మేము నైట్ టైం ఒకసారి అలా వెళ్ళి చూసి వచ్చాము గుడిని. మార్నింగ్ 5 o'clock అందరూ పడుకున్నారు. నేనైతే ఇంక లేచి అలాగా షూట్ చేసేసాను. చాలామంది పడుకున్నారు, చాలామంది లేచారు, టీ అని చేశారు. ఇంకా మార్నింగ్ తెల్లారినాక అందరూ చాలామంది కొంచెం పడుకున్నారు, కొంతమంది అప్పుడు రెడీ అవుతున్నారు. చాలామంది ఎవరు వెళ్ళడానికి, గుడి దగ్గర వెళ్ళడానికి. ఇంకా షామేలో అన్నీ రెడీ చేసేసాం. పిల్లలందరూ మేమందరూ కలిసి, మా బాబాయ్ అందరూ కలిసి స్టార్ట్ చేసేసాం. ఇంకా చూడండి అలా అన్నీ కట్టేస్తున్నాం. తర్వాత అలా ముందుకు వెళ్ళేసాం. బ్రష్ లేకపోవడంతో ఎప్పులతో బ్రష్ చేసేసుకున్నాం అందరు కలిసి, మా ఫ్రెండ్స్ అందరు కలిసి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసుకోవడం చాలామంది ఉన్నారు. ఇక్కడే అందరూ తలస్నానం చేసేసారు. మేము కూడా ఇక్కడే చేసేసాము. ఇలా ఉంది గద్రాల విలేజ్ అనేది, ఇక్కడ ఇలా ఉంది. చాలామంది చేస్తున్నారు. ఇంకా వంటలు కూడా అలాగే స్టార్ట్ చేసేసాం. అలాగే స్టార్ట్ అయ్యి చాలామంది బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు వెళ్ళి ఉన్నారు. ఇక్కడ అలాగే శ్యామలు కొడుతూ ఉన్నాము. ఇంక చూడండి ఫ్రెండ్, రాకేష్ పక్కన తప్పుడు కొట్టడంతో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. రాకేష్ ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు ఎనీ టైం. ఈ పిల్లడు నాకు గజ్జలు పక్కన వీళ్ళ పిల్లలు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. రాకేష్ మళ్ళీ అలా స్టెప్ వేసేస్తున్నాడు. ఇక తర్వాత అన్నీ స్టార్ట్ చేసాము. పొటేన్లన్నీ కడగడం దేవుడు కూడా వెళ్ళడానికి ముందు. ఇంకా తర్వాత అలాగే స్టార్ట్ అయింది. ఇంక పిల్లడు అయితే రాకేష్ని అడుగుతున్నాడు రాకేష్ ఉంటే డ్యాన్స్ చేస్తాడని. ఇంకా బాబాయ్ అలా హాయ్ చెప్పేశాడు బాబాయ్. ఇంకా మా మామయ్య, పొట్టి మామయ్య నాకు ఇప్పుడు ప్రపోజ్ ఐ లవ్ యూ అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఐ లవ్ యూ ఎలా అంటున్నాడు, ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు. ఇంక పిల్లలు రంగులు పూసుకోవడంలో ఫుల్ బిజీగా కొట్లాడుతున్నారు. ఒక్కొక్కరు పూసుకోవడంలో. ఇక నేనైతే ఫ్రెండ్స్ అన్ని వీడియో చేశాను. ఇప్పుడు రాకేష్ చూడండి ఫ్రెండ్స్ ఎలా డాన్స్ చేస్తాడో చూడండి. రాకేష్తో పాటు రాకేష్ అందరు కలిసి వేసేసేవారు. ఇంకా మా ఏరియా వాళ్ళు అందరు కలిసి ఫోటో దిగేసాం. రిలేటివ్స్ మా మామయ్య అందరు కలిసి ఏరియా వాళ్ళు అందరూ ఫోటో దిగేసాం. పిల్లలు అందరూ ఫోటోలు అన్నీ కలిసి దిగేసాం. రాకేష్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. రాకేష్ ఉంటే ఆ పిల్లలు కూడా దాంతో ఎంజాయ్ చేసేస్తున్నారు రాకేష్తో పాటు. అలాగే డ్యాన్స్ చేస్తూ అలాగా ముందుకు వెళ్ళిపోయాం. రాకేష్ అందరు కలిసి పిల్లలు అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.
దాంతోపాటు అలాగే ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఫోటో దిగేసాం. ఫ్రెండ్స్ అందరూ రాకేష్, మణి, చిన్న అందరు కలిసి ఫోటో దిగేసాం. రాకేష్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అలాగే ఫోటో దింపేసాను ఫ్రెండ్స్ సైడ్ నుంచి. తర్వాత గుడికి వెళ్ళేసాం. అంతకన్నా ముందు మేమే వెళ్ళేసాం. ఇంకా ఇలాగ వెళ్తున్నారు చూడండి మా మా ఫ్యామిలీ అంతా కలిసి. మేమైతే పక్కకు సైడ్కి ఉన్నప్పుడు రాకేష్ అలాగే స్టెప్స్ వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఎలా వేస్తున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అలాగే అంత ఫొటోస్ దిగేసాం అక్కడ. అలాగే ఫోటోలు అలాగే దిగిన తర్వాత ఇంకా నేను మా ఫ్రెండ్స్ సురేష్ ఇంకా అలాగే పారిపోయాం. ఎందుకంటే ఫోటోలు కోయడానికి చాలా దూరం ఉంది, అది మాకు తెలియదు గుడి దగ్గర ఉన్నప్పుడు. అలాగే పారిపోయాము చూడండి ఎలా చేసేసాం. అలాగే ఫ్రెండ్స్ వీడియో కూడా అలా చూసేసాను. ఈ పిల్లలు కూడా అలాగే మాకటి ముందు వచ్చేసారు వీడియో కావాలని అలా డ్యాన్స్ చేస్తూ. ఈ పిల్లలు కూడా చూడండి ఎలా ఉన్నారు. ఇంకా అలాగే ముందుకు వెళ్ళేసాం. అక్కడ కోయడానికి ముందు మేము ఇంకా అలాగే షూట్ చేసేసాను మొత్తం. పక్కన వేరే వాళ్ళు కూడా చేసేస్తున్నారు, వెళ్ళి చూసి వాళ్ళు ఎవరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాలువలో అయితే అసలు నీళ్ళు లేవు, అసలు ఎండిపోయాయి. ఈ పిల్లడు చాలా మురిసిపోతున్నాడు. తర్వాత ఇంక వీళ్ళకి డబ్బులు కట్టేసాం. ఒక ఫోటోకి 150 రూపీస్ పే చేయాలంట. తర్వాత అలా ముందుకు వెళ్ళేసాం. మా రిలేటివ్స్ అందరూ పొద్దునే వచ్చారు. ఈ పిల్లడు చూడండి పొద్దున్నే కలంగడి పోని తింటున్నాడు, బ్రేక్ఫాస్ట్ చేయలేదేమో. తర్వాత రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. ఇక్కడ చిన్నమ్మ, అత్తయ్య, ఇంకా మిగతా వాళ్ళందరూ చెల్లెలు ఇక్కడే ఉన్నారు. హాయ్ అని ఎలా చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్ళేసారు. ఇంక పిల్లలు అయితే ఇక్కడ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. పక్కన అంతా వంట రెడీ అవ్వడంతో ఇంక పిల్లలు ఏం చేయడంతో ఇంకా ఫ్రీ టైంలో ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్నారు అందరు. ఈ పిల్లలందరూ ఒక్కొక్కరు షాట్ కొడుతూ క్యాచ్ అలాగే ఒక్కొక్క బాల్ 1 ఓవర్ అలా ఆడుతూనే ఉన్నారు. ఫుల్గా బిజీ అయిపోయినారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రాకేష్ పొట్ట ఎలా ఉందనేది ఆ పిల్ల ఉందని సిద్ధి చెప్తున్నాడు. తర్వాత ఇంక ఈ పిల్లలు చూడండి, ఈ పాప కుక్కతో ఆడుకుంటుంది. ఈ పాప పేరు సుప్రియ. ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూర్చున్నారు. ఇంకా వంట రెడీ కావడంతో, ఇంకా రెడీ లేకపోవడంతో అలా కూర్చున్నారు, రెస్ట్ చేసుకున్నారు. కొంతమంది హాయ్ అలా చెప్తున్నారు. అందరినీ షూట్ చేసేసాను, మ్యాక్సిమం అయితే అందరినీ షూట్ చేశాను నేనైతే. ఒక్కొక్కరు వీడియో తీయడంతో ఆనందపడుతున్నారు, హాయ్ అలా ఏమేమో చెప్పేస్తున్నారు. అందరినీ తీసేసాను, చిన్నమ్మ, అత్తయ్య అందరినీ షూట్ చేసేసాను. నేనైతే మ్యాక్సిమం అయితే అందరినీ షూట్ చేశాను. ఇంక పిల్లలు చూడండి కూల్ డ్రింక్స్ తాగుతూ, వంట రెడీ కాకపోవడంతో కూల్ డ్రింక్స్ తాగుతూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. స్పెట్స్ పెట్టుకొని ఈ పిల్లడు కూల్ డ్రింక్ తాగుతూ ఈ పాప హాయ్ చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తుంటే చాలా ఆనందపోతారు, యూట్యూబ్లో వస్తాను నేను, అందరూ వస్తారని. తర్వాత వంట రెడీ కావడంతో అందరూ తినడానికి రెడీగా ఉన్నారు. అంతా లేచి నిలబడుతున్నారు. ఇక్కడ రాకేష్ చూడండి ఫ్రెండ్స్, మేము సూర్య వాళ్ళ దగ్గరకు వచ్చినా మేము వంట వడ్డిస్తున్నామని డైలాగ్ చెప్తున్నాడు. కానీ నేను అది షూట్ బ్యాక్గ్రౌండ్ కట్ చేశాను, ఎందుకంటే పక్కన సాంగ్స్ ఉండడంతో కట్ చేశాను. తర్వాత అలాగే వంట పెట్టడం స్టార్ట్ చేసాం. రాకేష్, నేను, మా ఫ్రెండ్స్ అందరూ అలా చేసాం. తర్వాత అలా వంటలు వడ్డిస్తూ ఉన్నాము. తర్వాత మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు, కానీ అది అక్కడ వాళ్ళు అనుకుని జరగకపోవడంతో కొంచెం చాలా బాధపడ్డారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వంట వడ్డీ టైంలో కూడా రాకేష్ అలాగే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. రాకేష్ ఎనీ టైం అలా ఆనందంగానే ఉంటాడు రాకేష్. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఆ వడ్డించే టైంలో, స్టెప్స్ వేస్తూ అలాగే చేసేసాం. ఇంకా తినే టైంలో కూడా అలాగే డ్యాన్స్ చేస్తారు నాతో పాటు, తింటూ అలాగే డ్యాన్స్ చేస్తూ. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు మోనాలిసా. ఈమెలాగా మా మామయ్య గారు సేమ్ మాట్లాడతారు, అది మీరు చూడండి. ఇంకా తర్వాత అంతా అయిపోవడంతో ఇంకా మేము వెళ్ళడానికి ప్లాన్ చేసేసాము. ఇంకా లారీ అన్నీ సర్దుకొని వెళ్ళేసాము. ఇంకా ఒక్కొక్కరు అలా లారీ ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ. కొంతమంది ఇంకా అక్కడి నుంచి అలాగే చాలామంది వెళ్ళిపోయారు అప్పుడే. ఇంకా మిగతా వాళ్ళందరూ లారీలో రావడానికి లారీలో ఎక్కుతున్నారు ఒక్కొక్కరు. అందరూ హాయ్ చెప్తున్నారు ఇక్కడ. అందరూ మా రిలేటివ్స్, బాబాయ్ అందరూ చాలామంది చూస్తున్నారు ఇక్కడ. తర్వాత ఇంకా అలాగే చాలామంది ఎక్కేసారు. ఇంకా వెళ్ళడానికి ముందు చాలామంది ఇంకా కొంచెం అలాగే బాయ్ చెప్తున్నారు, వెళ్తున్నామని. పిల్లలు ఇంకా చాలా ఆనందపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నేనైతే ఇంకా లారీలో వెళ్ళలేదు, నేనైతే బైక్ మీద వెళ్ళాను. దానికి ముందు అలాగే అంతా షూట్ చేసేసాను బైక్ తర్వాత వెళ్ళడానికి ముందు. అలాగే లారీ అయితే వెళ్ళడానికి పోతుంది. నేనైతే అలాగే ముందుకు వెళ్తూ వాళ్ళని షూట్ చేసేసాను, మొత్తం పిల్లలు అందరినీ, మా రిలేటివ్స్ అందరినీ షూట్ చేసేసాను. చాలామంది ఆనందపడుతున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఉంది, చాలామంది వెళ్ళిపోతున్నారు. మా లారీ కూడా ఇక్కడ ఉంది. నేను తర్వాత ఇంకా అలా ఫ్రెండ్స్ అన్ని చాలా వెళ్తూ మొత్తం షూట్ చేసేసాను. చూడండి ఎలా వెళ్తుంది లారీ. నేను బైక్ మీద రావడంతో ఇంకా అదైతే వెళ్ళిపోయింది. నేను మా బామ్మర్ది విజయ్ ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు అలా ఆగి ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసాం ఇంకా వెళ్ళడానికి. ఆ లారీ ఇంకా వెనకలో ఉంది, మేము ముందు సైడ్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బైక్ మీద అలా వెళ్తూ అలాగే షూట్ చేసేసాను. నేను మీకు మ్యాక్సిమం అయితే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం అది జరగలేదు. నేను లారీలో వెళ్తూ అంతా షూట్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అది జరగలేదు. బైక్ మీద రావడంతో ఇదంతా షూట్ చేసేస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళేసరికి అందరికీ వెళ్ళిపోయారు, అందుకే మిగతా అంతా నేను షూట్ చేయలేదు. చూసారా ఫ్రెండ్స్, నేను, మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్, ఆ ఫ్రెండ్స్ అందరు కలిసి
దేవాలయం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామని చూశారు కదా. ఈ గద్దెల దారం అనేది 2 తర్వాత ఒకసారి వస్తుంది. మూడో సంవత్సరం చేస్తాము. మేమైతే నెక్స్ట్ సారి 2028లో జరుపుకుంటాము. అప్పుడు మరీ చేసి మీకు చూపిస్తాను. కానీ మీకైతే నెక్స్ట్ వీడియోలో మీకు కొత్త కంటెంట్‌తో వస్తాను. ప్రతిసారి అయితే కొత్త కంటెంట్‌తో వచ్చేవాడిని. ఈసారి అయితే మా దేవాలయం సెలబ్రేషన్ మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాని తర్వాత ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.